దగ్గర ₹2 మించి ఎక్కడన్నా ఇప్పించారా అని అడుగుతున్నాను. ఎవరి దగ్గర ఇప్పించారు? ఎక్కడ ఇప్పించలేదు. ఇవాళ టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు ఎంత గందరగోళం! ఎందుకు బారులు తీరు ఉంటున్నాయా నేను అడుగుతున్నాను. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఆఖరికి తమిళనాడు బోర్డర్లో కూడా లారీలు క్యూ ఎందుకుంటుంది? ఆంధ్ర నుంచి మొదలెడితే తమిళనాడు సరిహద్దుల్లో కూడా వెళ్ళిపోయి తమిళనాడు వరకు ఎందుకు లారీలు క్యూ కట్టి ఉంటున్నాయి? ఎందుకు కొంటలేదు? కాయ తీయటాకేమో 5 కూలీలు కావాలా? 5 కూలీలకి ఇవాళ ఎంత ఉంది? మనిషికి ఎంత ఉంది కూలీకి? ట్రాక్టర్కి బాడుగు ఎంత? ఫ్యాక్టరీకి తీసుకెళ్తాకి రోజుకి 2500. మీరు 5 రోజులు వెయిటింగ్ పెడితే ట్రాక్టర్ కిరాయి వెయిటింగ్ ఛార్జ్ ₹1000. 5 రోజుల తర్వాత దాని లోపలికి తీసుకెళ్తే పాడైపోయి కుళ్ళిపోయినటువంటి పండ్లు తీసేయగా రైతు అమ్ముకునే సరుకు ఎంత? అంటే 1 టన్ను కూలిపోతే 1 టన్ను ట్రాక్టరే కదా, రైతులందరూ వేసుకెళ్ళే ట్రాక్టర్లోనే కదా. టన్ను అమ్ముకుని వెనక్కి వస్తే మరి ఆ రైతుకు మిగిలేదేంటి అన్న? టన్ను కుళ్ళిపోయి టన్ను అమ్మితే 2500. 5 రోజులు వెయిటింగ్ ఛార్జ్ అంటే 4 రోజులు వెయిటింగ్ ఛార్జీ 4000. ఇది ఒక 2000, 6500 ట్రాక్టర్కి ఇచ్చి టన్నుకి నువ్వు ఇచ్చే డబ్బులేంటి? వీడికి ఏమవుతాయి? రైతుకి ఏం మిగులుతాయి? చూడండి, అసలు ఆలోచించరా మీరు అని అడుగుతున్నాను. ₹4. అదే ర్యాంప్, ప్రైవేట్ ర్యాంప్ దగ్గర అయితే ₹2 క్యాష్గా. నువ్వు ఎప్పుడో సచ్చిన కాడికి ఎప్పుడుకో ₹4 ఎప్పుడు ఇస్తావో తెలియదు, భగవంతుడు తెలియాలి. ఇవాళ అమ్మఒడికే దిక్కు లేదు. ₹13,000 ఇవాళ వరకు నువ్వు వేయలేదు. 83 లక్షల మందికి వేయాల్సిందే 60 అంటున్నావు. 60 కూడా ఎంతమందికి వేసావో లెక్కలేదు. 1,00,000 మందికి కూడా 13,000 పడలేదు. ముక్కలుగా వేస్తానన్నారు. గొప్పలు మాత్రం 13,000 ఇచ్చేసామని చెప్పి మీటింగ్లు తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరా తిరుగుతున్నారు. ఇది అమ్మఒడి కాదు, మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని, ఇది కొత్తదని చెప్పి చెబుతున్నాడు. సిగ్గు శరం ఏము? సాధారణంగా ఏం చెప్పాలి? పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని 4 బాధి, అరే తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పి చెప్పాల్సినటువంటి తండ్రే కొడుకు దొంగతనాలు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. ఎందుకు? రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడదామనే అంటే దొంగతనాలు నేర్పి ఏం చేద్దామని అంటున్నాను. మా రాష్ట్రానికి ఎటువంటి వాడిని అప్పచెబుదామని. ఒకవేళ రేపు నువ్వు 1 సంవత్సరానికి దిగిపోయి మీ కొడుకుని అప్పచెబితే మంచి దొంగ కింద దొంగతనాలు దొంగ మాటలు ఎట్టా అనే తరిఫీదా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి మీరు చేసేది? అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన. నవ్వుతారని కూడా అనుకోరా? ఎవరు నవ్వితే నాకేంటి? ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టానంటూ 1,00,000 సార్లు చెప్తే జనం నమ్ముతారనే. బయటోడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నమ్మడు, బయట తెలంగాణ కూడా దాన్ని నమ్మరు. ఉత్తరప్రదేశ్లోనో ఒరిస్సాలోనో చుట్టుపక్కల తమిళనాడునో నిజంగా హైదరాబాద్ అంతా చంద్రబాబు కట్టారని అనుకుంటారు కదా. చెప్పగా మనకి బాగా ఊదే ఛానల్స్. రేపటి నుంచి కూడా మన మొత్తం ఈ టీవీ 11 ఛానల్స్ ఉంటాయి కదా. మన ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పటానికి తప్పితే అట్టాగే ఏమి ఏంటి అసలు మీరు ఈ అబద్ధాలు ఏంటి? ఎవరికి అసలు ఈ దీనస్థితి రైతులను పట్టించుకునే పరిస్థితులు ఉండవా? పుత్తూరు, రాయచోటి, కోడూరు ఇవన్నీ ఎప్పుడు అయిపోయినాయి కదా. మార్కెట్లు క్లోజ్ అయిపోయినాయి కదా. దామల చెరువు కూడా క్లోజ్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు, అంతా అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే మీ టీడీపీ వాళ్ళని వెళ్ళి మాట్లాడి ఎంక్వైరీ చేయండి. బంగారుపాలెం మార్కెట్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది, వారం క్రితం కదా ఓపెన్ అయింది. చెట్ల నుంచి కాయ దిగుతున్నది ఇప్పుడే కదా, వారం క్రితమే కదా. జగన్ గారు వెళ్ళింది బంగారుపాలెం మా ప్రాంతానికి. అప్రాపరేట్ టైమా కాదా? అవునా? మీరు అడగండి, మీ తెలుగుదేశం వాళ్ళని అడగండి. జగన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత మెల్లగా ఫ్యాక్టరీల్లో ₹6 చేసి కొనే పరిస్థితి వచ్చిందా రాలేదా? జగన్ గారు వెళ్ళేంత వరకు
8వ తారీఖు దాకా 4 రూపాయలే జ్యూస్ ఫ్యాక్టరీలో ఇస్తున్నటువంటి రేటు ఇవాళ మెల్లగా 5.5 6 రూపాయలకి వస్తుందా రావట్లేదా? 11వ తారీఖుకి ఎవరి పుణ్యం ఇది? జగన్ వచ్చి వెళ్ళాడనే భయం కదా? మీరు ఫ్యాక్టరీల వాళ్ళతో మాట్లాడుకుని కొంచెం పెంచండి రా బాబు, మా గాలి పోతుంది, మాకు అడుగుడిపోతుంది, జగన్ వచ్చి మా పంప రేక కొడుతున్నాడని చెప్పాను కదా. మరి దామల చెరువు ఇవన్నీ సరే, తోతాపురి అంటే మీకు మీ మీ నియోజకవర్గం, మీ చిత్తూరు జిల్లా మీ ఊళ్ళేనా? నూజివీడులో తోతాపురి లేదా? తునిలో తోతాపురి లేదా? పట్టించుకోరా? తుని రైతులు సావాల్సిందేనా? తుని ప్రాంతంలో తోతాపురి రైతులు ఏమవ్వాలి? నూజివీడి ప్రాంతంలో తోతాపురి రైతులు ఏమవ్వాలి? వాళ్ళకి ఎవరా 4 రూపాయలు ఎవరా అని అడుగుతున్నాను. ఎందుకు ఎవరు? చిత్తూరు వాళ్ళే మామిడికాయల వాళ్ళ? నూజివీడి వాళ్ళు మామిడికాయలు కాదా తోతాపురి వాళ్ళు? తునోళ్ళు లేదా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నింటిలో విజయనగరంలో కానీ ఎక్కడెక్కడ పంట ఉందో ఈ తోతాపురి మామిడికాయ పంట పండిస్తున్న రైతులు మిగతా వాళ్ళు రైతులు కాదా? చిత్తూరు వాళ్ళేనా? వాళ్ళకి ఎవరా 4 రూపాయలు? ఎందుకు ఎవరు? అక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడి సావరా? మాట్లాడరా? చిత్తూరులో ఇవ్వటం ఏంటి? మాకెవరా 4 రూపాయలు మాట్లాడరా? పొడుకుంటారా? ఇసుక మట్టి అవి కొట్టుకుంటా ఉంటారా ఏంటి? పెద్దవాళ్ళు పెద్దవి కొట్టుకుంటున్నారు, మనం ఈయన కొట్టుకుందాం అనే పనిలో బిజీగా ఉన్నారు. ఎవడకాడు రైతుల గురించి పట్టించుకోరా అన్న. ఇసుక మట్టి, ఎర్రమట్టి, నదిలో ఇసుక, ఇక ఆ పని ఇక మనకి ఏదో అన్న సామెతగా ఉంటుంది. ఆవు చేలో పెద్ద దూడ గట్టుని మేస్తా అన్న సామెత ఉంది. మొత్తం పై వాళ్ళందరూ కూడా ఈ రకంగా కొట్టుకుంటుంటే మరి కింద వాళ్ళు ఏం కొట్టుకుంటారు? వాళ్ళకి దొరికింది వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవడకు దొరికింది వాడు కొట్టుకునే పని చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి పట్టించుకు చచ్చినోడు ఎవడున్నాడు అని అడుగుతున్నాను. ఇంకా తగుదునమ్మా అని చూడాలి. ఇక డ్రామా యాశాలు. ఆయన ఏం చెప్తాడు? వీళ్ళు ఏమన్నారు? సినిమా షెట్టింగ్లు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడతాడు. విచిత్రమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. రైతు విషయాలు తప్పితే అన్నీ మాట్లాడతాడు, రాజకీయాలు మాట్లాడతాడు. ఆయనకి రాజకీయ శాఖను ఒకటి పెట్టాలి. ఇందులో 3 4 ఉన్నారు. వాళ్ళ శాఖ తప్పితే అంతా రాజకీయాలు మాట్లాడతారు. శాఖ గురించి ఏం పట్టించుకోరు. శాఖలో ఏం జరిగినా వాళ్ళకి అనవసరం. ఈ గోము ఎవడ తెచ్చినా రేపులైనా మామూలుగా మానభంగాలు అయిపోయి, హత్యలు అయిపోయి, అత్యాచారాలు అయిపోయి, కిరాతకంగా అయిపోయినా పట్టింపు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాక మాత్రం వస్తారు. ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా అసలు శాఖలు పీకేసి రాజకీయ శాఖ అని చెప్పిన ఒక శాఖ ఇవ్వాలి వీళ్ళందరికీ, లేదా జగన్ శాఖ అని ఇవ్వాలి. అన్నీ ఒకటే ఇస్తే బాగోదు కాబట్టి జగన్ తిట్టే శాఖ, జగన్ శాఖ, జగన్ బూతుల శాఖ, ఇదే కదా మాట్లాడలేక. తిడతాం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం తప్పితే ఇంకొకటి చేత అవదు, వీళ్ళు చేయరు. ఇవాళ ఈ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అంటే వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఆయన ఏదో అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఏదో ఇచ్చేస్తా ఏదో చేస్తాను. ఆంధ్రజ్యోతి విలేకరు గారిని ఎవరో కొట్టారంట. ఆయన పేరు ఏంటంటే ఏదో చెప్తారు, ఏంటంటే పేరు శివకుమార్, ఫోటోగ్రాఫర్ శివకుమార్ గారిని కొట్టారంట. కొడితే ఆయన ఆదరా బాదరాగా హెలికాప్టర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆయన తాపీగా తల కింద